శ్మశానంలో పందెం. ఆ రాత్రి అతనికి ఏం జరిగింది? రాత్రి 12 గంటలు దాటింది. ఊరంతా నిద్రపోతుంది. కానీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ శ్మశానం గేటు పక్కన నిలబడి ఉన్నారు. వాళ్ళ మధ్య ఒక పందెం. నువ్వు నిజంగా ధైర్యవంతుడివైతే ఈ శ్మశానం లోపలికి వెళ్ళి అక్కడ ఒక పాత సమాధి దగ్గర ఒక వస్తువు ఉంది, అది తీసుకొని నువ్వు రా. అతను నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. అసలు అతను తీసుకురావాల్సిన వస్తువేంటి? అతను శ్మశానం లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఏం చూశాడు? చివరికి అతను ప్రాణాలతో బయటకు వచ్చాడా? లేదా అసలు అతనికి ఏమైందో తెలుసుకోవాలంటే మనం స్టోర్లోకి వెళ్ళాల్సిందే. ఒక చిన్న గ్రామంలో రవి, కార్తిక్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారిద్దరికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. వారిద్దరూ ఎవరికి ఎక్కువ ధైర్యం ఉందో అని ఎప్పుడు ఇద్దరు పోటీ పడేవారు. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ టీ కొట్టు దగ్గర కూర్చొని దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రవి అంటాడు, అందరూ దెయ్యాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు, కానీ నేను మాత్రం దెయ్యాలున్నాయంటే నమ్మను అని అంటాడు. కార్తిక్ వెంటనే అన్నాడు, మన ఊరి శ్మశానం గురించి. నైట్ అయితే ఆ శ్మశానం గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు. నువ్వంత ధైర్యవంతుడు అయితే నువ్వే ఒకరోజు నైటు శ్మశానంకి వెళ్ళి చూడు, తెలుస్తుంది. రవి కూడా వెనుకకు తగ్గలేడు. ఏం చేయాలి అని అడుగుతాడు. కార్తిక్ ఒక పందెం పెడతాడు. మన ఊరి శ్మశానంలో ఒక చివరన ఒక పాత సమాధి ఉంది. దాని పక్కన ఒక ఇనుప దీపం ఉంది. నువ్వు దాన్ని తీసుకొని ఇక్కడికి రావాలి. నువ్వు నిజమైన ధైర్యవంతుడు అని నేను ఒప్పుకుంటాను. రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేడు. సరే, ఎప్పుడు వెళ్ళాలి అని అడుగుతాడు. కార్తిక్ ఈరోజే నైట్ వెళ్దామని చెప్తాడు. టైం రాని వచ్చింది. నైటు 12:15 అవుతుంది. వాళ్ళిద్దరూ శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. రవి ఫోన్లో టార్చ్ లైట్ వేసుకొని శ్మశానం లోపలికి వెళ్తూ ఉన్నాడు. కార్తిక్ మాత్రం శ్మశానం గేటు దగ్గరనే నిలబడ్డాడు. రవి శ్మశానం లోపలికి అడుగు పెట్టాడు. రవి గేటు దాటంగానే మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. గాలి కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. ఎక్కడో దూరంగా కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. రవి తనలో తను ఏమి లేదు, అంత బ్రహ్మ అనుకుంటూ వెళుతూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన ఫోను టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. తన టెన్షన్తో ఫోనును కొడుతూ ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ను టార్చ్ లైట్ ఆన్ అవుతుంది. అదే సమయంలో తన వెనుక చిన్న అడుగుల సౌండ్ వినిపిస్తూ ఉంది. తను వెనుక తిరిగి చూశాడు. వెనక ఎవరూ లేరు. రవి మనసులో అనుకుంటాడు, కార్తికే నన్ను భయపెట్టడానికి వెనక్కి వస్తున్నాడేమో అని. అలా అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా అడుగుల శబ్దం మాత్రం తన వెనుకనే వినపడుతూ ఉంది. తను అలానే వెళుతూనే ఉంటాడు పట్టించుకోకుండా. రవి ఆ అడుగుల సౌండ్కి తనకు చెమటలు పట్టినాయి. తను భయంతో లోపలికి పరిగెట్టాడు. కానీ అడుగుల శబ్దం కూడా అతను ఎంత పరిగెడుతుండో అంతే స్పీడ్గా అతనికి వినబడుతూ ఉన్నాయి. అతను ఆగిపోయాడు. అడుగుల శబ్దం కూడా ఆగిపోయాయి. రవి ఆగినంతసేపు ఆ శబ్దం రాలేదు. తను నడవడం మొదలు పెట్టంగానే ఆ శబ్దం కూడా మళ్ళీ మొదలైంది. అప్పుడు రవికి భయం మొదలైంది. రవి వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే అక్కడ కార్తిక్ లేడు. తనకి నిజంగానే గుండెల్లో భయం స్టార్ట్ అయ్యింది. నిజంగానే ఉన్నాయేమని తను భయపడుతూ వెళ్తూ ఉంటాడు. రవి చివరికి పాత సమాధి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తాడు దీపం ఎక్కడుందా అని. దీపం కనిపించట్లేదని సమాధి చుట్టూ వెతుకుతాడు. అక్కడ నింప దీపం కనిపిస్తుంది. కానీ రవి ఆ దీపాన్ని తీసుకోవడానికి ముందుకు వెళ్ళాడు. ఆ దీపాన్ని పట్టుకుందామని ఇలా చేయి చాపాడు. అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది కార్తిక్ నుంచి వచ్చిన మెసేజ్. రవి వెంటనే బయటికి రా అని పంపించాడు. రవి అది చూసి ఆశ్చర్యపోయాడు. రవికి డౌట్ వచ్చి కార్తిక్కి ఫోన్ చేశాడు. కానీ కార్తిక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రవి ఆ దీపాన్ని తీసుకొని వెళ్తుండగా సమాధి లోపటి నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది. రవి ఒక్కసారిగా స్టక్ అయిపోయాడు. అతని పేరుని పిలిచింది. భయంతో వెనుకకు తిరిగి సమాధిని చూశాడు. ఎవరు నన్ను పిలిచింది అని అడుగుతాడు. ఎలాంటి సమాధానం లేదు. ఈసారి శబ్దం చాలా గట్టిగా వినపడ్డది. రవి భయంతో ఆ దీపాన్ని అక్కడనే పడేసి అక్కడి నుంచి పరిగెట్టాడు. శ్మశానం గేటు దగ్గర కార్తిక్ వెయిట్ చేస్తూ ఉన్నాడు రవి కోసం. రాత్రి కరెక్ట్గా 1 అవుతుంది. రవి మాత్రం ఇంకా రాలేడు. కార్తిక్ టెన్షన్తో రవి ఇంకా రాలేడు, ఏమై ఉంటుందని అతను భయపడుతూ ఉన్నాడు. కార్తిక్ రవికి కాల్ చేశాడు. ఆ ఫోన్ రింగు శ్మశానం లోపటి నుంచి వినిపించింది. కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను గేటు దగ్గర నుంచి లోపలికి చూశాడు. అప్పుడు చీకట్లో ఒక చిన్న వెలుగు కనిపించింది కార్తిక్కి. అది రవి ఫోను టార్చ్ లైట్. కార్తిక్ ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రవి కనిపించాడు. కానీ రవి మాత్రం ఒంటరిగా లేడు. కార్తిక్ ధైర్యం తెచ్చుకొని దగ్గరికి వెళ్ళి చూశాడు. రవి ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అంటాడు. ఏం సమాధానం లేదు. అప్పుడు రవి
నెమ్మదిగా తల పైకి ఎత్తాడు. అతని ముఖములో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. కార్తిక్కి ఏం అర్థం అవ్వట్లేదు. రే, నేను ఈ ప్లేస్కి ఎప్పుడూ రాలేను, నీకోసం వచ్చాను, రారా వెళ్దాము అని పిలుస్తాడు. రవి ఎలాంటి సమాధానం లేదు. వణుకుతూ ఆడ కూర్చొని ఉన్నాడు. అప్పుడు రవి చెప్తాడు, నేను ఈ దీపాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పరిగెట్టాను. నేనెంత పరిగెట్టినా మళ్ళీ ఈడికే వస్తున్నాను. నాకేం అర్థం అవ్వట్లేదు. బెయ్యంతో ఏం చేయాలో తెలియక నేను ఇక్కడనే కూర్చొని పోయాను. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా అని చెప్తాడు. కార్తిక్ బెయ్యంతో చుట్టూ చూశాడు. అక్కడ ఒక పాత సమాధి మాత్రమే కనపడుతుంది. ఆ సమాధిపై ఒక పేరుంది. ఆ పేరు చూసిన తర్వాత కార్తిక్ గుండె ఆగినంత పని అయింది. ఆ సమాధిపై ఏం పేరుందంటే రవి అని రాసి ఉంది. కార్తిక్ బెయ్యంతో రవిని చూశాడు. మళ్ళీ సమాధిని చూశాడు. చుట్టూ పూర్తిగా చీకటి. ఆ చీకట్లో ఒక స్త్రీ గొంతు వినిపించింది. ఏమని వినిపించిందంటే, మీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళగలరు. వారిద్దరూ భయంతో వణికిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామస్తులు ఆ శ్మశానం దగ్గరికి వెళ్లారు. అక్కడ కార్తిక్ ఒకడే కనిపించాడు. అతను స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. రవి మాత్రం కనిపించలేడు. అతని ఫోన్ మాత్రం ఆ సమాధి పైనే ఉంది. అప్పటి నుంచి రవి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. మరి ఆ సమాధిపై రవి పేరు ముందే ఎలా రాసి ఉంది? అతను నిజంగా శ్మశానంలో ఉన్నాడా, లేదా ఆ రాత్రి రవి లాంటి ఇంకొక వ్యక్తి అక్కడికి వెళ్ళింది? ప్రశ్నలకి సమాధానం ఆ గ్రామంలో ఎవరికీ తెలియదు ఇప్పటికీ. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.